హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 22వ భాగాన్ని వినేద్దాం. తెల్లవారుతుంది. ఉదయం 11 గంటలకి వాసు సోనల ఎంగేజ్మెంట్ కింద హోటల్ ల్యాండ్లో ఏర్పాటు చేస్తారు. నిద్రలేచిన రాజ్కి మనసంతా ఎందుకో అలజడిగా అనిపిస్తుంది. ఇంటికి కాల్ చేద్దామని ఫోన్ చూసేసరికి స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని చూసి అయ్యో నైట్ ఛార్జింగ్ పెట్టలేదే అని వెళ్ళి గబగబా ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆన్ చేస్తాడు. మెసేజెస్లో ఇంటి నుంచి 20 మిస్డ్ కాల్స్, నాన్న నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. యష్ ఆదిత్య అవి కూడా ఉంటాయి. కంగారు పడి యష్కి కాల్ చేస్తాడు. యష్కి రాజ్ కాల్ చేయడంతో ఫస్ట్ రింగ్కే యష్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రాజ్, ఏమైంది, నైట్ అంతా ఫోన్ కలవలేదు నీది అని కంగారుగా అడుగుతాడు. నేను నేను ఓకేరా, అక్కడంతా ఓకేనా, ఏంటి మిస్డ్ కాల్స్, డాడీ కూడా కాల్ చేస్తున్నట్టున్నారు, ఏమైంది, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు మనసంతా ఏదోలా ఉంది అన్నాడు రాజ్. లావణ్య నిత్య ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు. యష్ రాజ్కి ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ అది అని రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. రాజ్కి కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది. పక్కనే ఉన్న గోడని కొట్టడంతో చెయ్యి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ప్రియా అప్పటికి ఇంకా లేవలేదు. నేను వచ్చేసరికి వాళ్ళని అలాగే ఉంచు, నేను వచ్చి వాళ్ళ పని చెప్తాను, ఏ ఒక్కరు కూడా ఇందులో నుండి తప్పించుకోకూడదు, నా చెల్లి జోలికి వస్తే ఏమవుతుందో చూపెడతాను అని కోపంగా ఫోన్ పెట్టేసి ప్రియని చూసి ఆగిపోతాడు. ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఎలా, ప్రియని అక్కడికి తీసుకెళ్లడమా లేక నేను లావణ్య దగ్గరికి వెళ్ళడమా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇటు చెల్లెలు ఇంకోవైపు నా భార్య, ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను అనుకుని వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి అలాగే నిలబడిపోతాడు రాజ్. మెలకు వచ్చిన ప్రియకి రాజ్ రూమ్లో కనపడకపోయేసరికి కంగారుగా చూస్తూ ఉంటుంది. ఈలోపు వాష్రూమ్ నుండి సౌండ్ రావడం వల్ల రాజ్ వాష్రూమ్లో ఉన్నాడనుకొని తను కూడా లేచి రూమ్ అంతా నీట్గా సర్ది కూర్చుని ఉంటుంది రాజ్ కొరకు. రాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రియని తొందరగా రెడీ అవ్వమంటాడు. రాజ్ ప్రియతో ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది ప్రియా అంటాడు. నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు ఈలోగా రెడీగా ఉండు, ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్దాం. ప్రియా సరే అని వెళ్తూ వెనక్కొచ్చి రాజ్ చెయ్యిని చూసి కంగారుగా ఏమైంది, ఈ రక్తం ఏంటి అని అడుగుతుంది. ఏం లేదులే, చిన్న దెబ్బ, తగ్గిపోతుందిలే అనేసి తన చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. ప్రియా రాజ్ని కోపంగా చూస్తూ ఇంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటారా, ముందు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి రాజ్ చేయికి కట్టు కడుతూ ఉంటుంది. అలా కట్టు కడుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అది రాజ్ గమనిస్తాడు. రాజ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఒక కవర్ ప్రియా చేతిలో పెట్టి దీన్ని వేసుకుని రెడీగా ఉండమని అంటాడు. మరో పక్క మాట, ప్రియా ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రియా ఇంత సడన్గా రాజ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పడంతో ప్రియా రాజ్ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు, ఏమైంది ఇంత సడన్గా ఇంటికి ఎందుకని ఆలోచిస్తూ రెడీ కావడానికి వెళ్తుంది. తను రెడీ అయి బయటకు వచ్చి రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఈలోగా వాసు సోనాల్ కూడా వీళ్ళ రూమ్కి వచ్చి ప్రియని తీసుకుని ఫంక్షన్కి వెళ్తారు. సోనా డార్క్ గ్రీన్ లెహెంగాకి మ్యాచింగ్ బ్లౌజ్ విత్ మ్యాచింగ్ దుప్పటాతో హెవీ జ్యువెలరీతో అందంగా ముస్తాబై ఉంటుంది. ప్రియని రెడీ చేస్తుంది సోనాని. వాసు కూడా క్రీమ్ కలర్ శేర్వాణిలో రాజకుమారిలా మెరిసిపోతూ ఉంటాడు. ప్రియా వాళ్ళిద్దరిని చైర్లో కూర్చోబెట్టి తన చేతులతో దిష్టి తీసి తన కళ్ళ కాటుకుని తీసి ఇద్దరికి చెవి వెనకాల దిష్టి చుక్క పెడుతుంది. ప్రియా ఆ ఫంక్షన్లో అందరితో కలివిడిగా తిరుగుతూ ఫంక్షన్ ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది. ప్రియా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. తనిద్దరు ఫ్రెండ్స్ని కలిసి జీవితాన్ని మొదలు పెడుతున్నారని సంతోషంతో విక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. రాజ్ ఇంకా రాలేదని ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. కాల్ చేద్దామంటే రాజ్ నెంబర్ ప్రియా దగ్గర ఉండదు. ప్రియా అవస్థలు చూసి సోనా రాజ్కి కాల్ చేస్తుంది. రాజ్ ఫోన్ ఎత్తి ఒక 5 మినిట్స్ సోనా వచ్చేస్తున్నాను. సోనా ఆ విషయం ప్రియకి చెప్తుంది. అక్కడున్న వాళ్ళు ప్రియని చూసి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాసు వాళ్ళ అమ్మ ప్రియ గురించి ముందే చెడుగా అందరికీ చెప్పుంచుంది. ఆ వంకర బుద్ధి ఎట్టుపోతుంది. ప్రియ అక్కడ ఉండలేక ఉంటుంది. ఎందుకంటే తను లేకుండా వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోరు, తనకి బాగా తెలుసు. ఈలోపు పంతులు గారు ఇద్దరిని రింగ్స్ మార్చుకోమంటారు. ఇద్దరు ప్రియని తన చేతులతో ఇవ్వమని అంటారు. ప్రియ వద్దు అంటున్నా కూడా వాసు కావాలని పట్టుపట్టడంతో ప్రియ కాదనలేక అసహనంగానే వాళ్ళకి రింగ్స్ ఇస్తుంది. అది చూసి వాసు వాళ్ళమ్మ దానెందుకు ఇవ్వమంటున్నారు, అసలే దాని చేయి మంచిది కాదు, ఇదో పెద్ద దరిద్రం, దీని చేతులతో ఇస్తే రేపు మీ లైఫ్ ఎలా ఉంటుందో ఏమో అంటుంది. వాసు వాళ్ళ అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ నువ్వు నోరు మూసుకో, రింగ్ ఇస్తే ప్రియనే ఇవ్వాలి, లేకుంటే నేను రింగ్ తొడవను అని వాసు పట్టుబట్టడంతో వాసు వాళ్ళమ్మ సరే అనడంతో ప్రియ 2 రింగ్స్ తీసి వాళ్ళిద్దరికి ఇస్తుంది. సోనా నవ్వుతూ వాసుకు పెడుతుంది. వాసు మోకాల మీద కూర్చొని సోనాకి రింగ్ పెడతాడు. అప్పుడే అక్కడికి రాజ్ వస్తూనే ప్రియను చూసి మెస్మరైజ్ అవుతాడు. రాజ్ సోనా వాళ్ళని చూస్తూ సూపర్ అని విజిల్ వేసి క్లాప్స్ కొడతాడు. రాజ్ అంత యాక్టివ్గా ఉండేసరికి ప్రియా ఏంటి రాజ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ఉంటుంది. మెల్లగా ప్రియా దగ్గరకు వచ్చి ప్రియా చెవులు యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అంటాడు. ప్రియా సిగ్గుపడుతూ ఉంటుంది.
ఆ తతంగం పూర్తి కాగానే రాజ్ అందరితో హే గాయ్స్, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మేము ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళాలి అంటాడు. సోనా పరుగున వచ్చి ప్రియని హక్ చేసుకుని మిస్ యూరా, ఢిల్లీకి తొందరగా వస్తా, నీతో చాలా విషయాలు చెప్పాలి బాయ్ అని వాసు దగ్గరికి వెళ్ళిపోతుంది. వాసు కూడా ప్రియకి బాయ్ చెప్పి ఫంక్షన్లో జాయిన్ అయిపోతారు. రాజ్ ప్రియని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రియ అప్పటికే బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఉంచడం వల్ల హోటల్ మేనేజర్కి ఫోన్ చేసి వాళ్ళు వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రాజ్. రాజ్ వేరే వాళ్ళకి ఫోన్ చేసి అంతా రెడీనా అని అడుగుతాడు. అవతల వ్యక్తి చెప్పిన సమాధానం విని ప్రియని తీసుకుని గబగబా కారులో ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు. అక్కడ ఒక చాపర్ వీళ్ళ కోసం రెడీగా ఉంటుంది. వెంటనే ప్రియని తీసుకుని ఆ చాపర్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోతాడు. దారిలో ప్రియకి జరిగిందంతా చెప్తాడు. ప్రియ అది ఒక క్షణం అలాగే ఉండిపోతుంది. తర్వాత తేరుకుని ఇంత జరిగితే మీరు నాకు చెప్పేది ఇప్పుడా, తెలిసిన వెంటనే వెళ్ళిపోయే వాళ్ళం కదా ఉంటుంది. రాజ్ నవ్వుతూ ప్రియ చేతిని తన చేతుల్లోకి తీసుకుని నాకు తెలుసు ప్రియ, తెలిసిన వెంటనే మనం వెళ్ళిపోదామంటావని, కానీ నీకు వాసు సోనల ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే కదా, నీ సంతోషం కోసమే నేను ఆ విషయాన్ని నీ దగ్గర దాచాను. ప్రియ రాజ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఫస్ట్ టైం రాజ్ గారు, నా సంతోషం కన్నా మన బాధ్యత మనకు ముఖ్యం. లావణ్య పక్కన మనం అక్కడ ఉండడం ముఖ్యం. లావణ్యాన్ని ఆ పరిస్థితుల్లో వదిలేసి నన్ను సంతోషంగా ఉండమంటారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అని ప్రియ రాజ్పై ఫస్ట్ టైం అలుగుతుంది హక్కుగా. అది అని రాజ్ ఏదో చెప్పబోతాడు. అంతలోనే చాపర్ వాళ్ళ ఇంటిపైన ఆగుతుంది. రాజ్ ప్రియని తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి వాతావరణం అంతా గంభీరంగా ఉంటుంది. అందరూ అక్కడే చైర్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. రాజ్ని చూసిన నిత్య వెంటనే పరుగున వచ్చి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. నిత్య తలపై చెయ్యి వేసి ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైందని. ఓ ఓ అందరూ తెగ బాధపడిపోతున్నారు. ఏమీ జరగలేదు, దేవుడు మన లావణ్యాన్ని మనకిచ్చాడు. మీరందరూ ఇలానే ఉంటే దాన్ని ఎలా రికవరీ చేస్తారు అని అందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి లావణ్య ఉన్న గదిలోకి వెళ్తాడు. ప్రియా వచ్చి సులోచన పక్కకు వచ్చి నిలబడి ఉంటుంది. రాజ్ లావణ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తను కూడా రాజ్తో పాటు లావణ్య గదిలోకి వెళ్తుంది. అప్పటి వరకు ఎవరిని చూసినా పట్టించుకొని లావణ్య, పిచ్చి పిచ్చి చూపులు చూసిన లావణ్య, ఎవరు ఏం చెప్పినా నిన్నటి నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడిన లావణ్య రాజుని చూసేసరికి వెంటనే వచ్చి రాజుని పట్టుకుని అన్నయ్య అంటూ ఏడుస్తుంది. లావణ్యాన్ని గట్టిగా పట్టుకుని రాజ్ కూడా ఏడుస్తాడు. రాజ్ భుజంపై ప్రియా చెయ్యి వేసేసరికి రాజ్ తాను కంట్రోల్ చేసుకుని ఏడుస్తున్న లావణ్యాన్ని అలాగే కాసేపు ఇంకా గట్టిగా తన గుండెల్లో పొదివి పట్టుకుంటాడు. లావణ్య ధైర్యంతో రాజు దగ్గర అలాగే ఉండిపోతుంది. లావణ్యాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి లావణ్య ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని చిన్ని, ఎందుకురా బాధపడుతున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని. ఏమీ జరగలేదు, నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొన్నావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. చూడు నీ మొహం ఎలా అయిపోయిందో. ఈ రాజు చెల్లెలంటే ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళకి చుక్కలు చూపెట్టాలి, కానీ నువ్వు ఇలా ఏడుస్తావా ఏంట్రా. ఇదే నా లావణ్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు. లావణ్య మెల్లగా అన్నయ్య ఆకలిగా ఉందిరా అని అడగడంతో రాజు చలించిపోతాడు. ప్రియ వైపు చూడడంతో ప్రియ గబుక్కున వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకుని రాజు దగ్గరకు వచ్చిస్తుంది. రాజు ముద్దలు కలిపి పెడుతుంటే చిన్నపిల్లలా తింటూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూసి అందరి కళ్ళు చెమర్చుతాయి. రాజ్ అక్కడున్న వాళ్ళు ఏమీ తినలేదని గ్రహించి తాను తిన్నది కదా, ఇప్పుడు మీరు కూడా వెళ్ళి తినండి, ఇప్పుడేం కాలేదు, తనకంతా నార్మల్గా ఉంది అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. లావణ్యకి పొలమారుతుంది. ప్రియ వచ్చి తల మీద తట్టి నీళ్ళిస్తుంది. తను కూడా లావణ్య పక్కన కూర్చుంటుంది. ఇద్దరి మధ్యలో ఎంతో ధైర్యంగా లావణ్య కూర్చుని అన్నం తిని రాజ్ ఒడిలో నిద్రపోతుంది. లావణ్యను ప్రియకి అప్పగించి రాజ్ బయటకొచ్చి యష్ పదరా అంటాడు. రాజ్ కోపాన్ని చూసి ఆదిత్య కూడా వాళ్ళతో బయలుదేరుతాడు. రాజ్ యష్ దగ్గరకు వచ్చి వెళ్దామనడంతో ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అలా వారందరూ కొంత దూరం ప్రయాణించిన తర్వాత సిటీ అవుట్కట్స్లో ఒక పోలీస్ వెహికల్ ఆగి ఉంటుంది. వీళ్ళు వెళ్లే టైంకి అది అక్కడికి వచ్చి ఉంటుంది. కాస్త వేగంగా బయటికి దిగుతాడు రాజ్. అదే వేగంతో వెహికల్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి పడేసి పిచ్చ కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు రాజ్. రాజ్కి వచ్చే కోపాన్ని చూసి ఎదుటి వ్యక్తి గుండెల్లో గుబులు పుట్టేలా ఉంటుంది. రాజుని చూస్తున్న ముగ్గురు వణికిపోతుంటారు. ఎక్కడ కొడుతుంది ఏమీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉంటాడు. నా చెల్లి కావాలరా మీకు, అసలు ఏమనుకుంటున్నారా మీరు, ఈ రాజ్ ఫ్యామిలీ జోలికి వస్తే మీరు ప్రాణాలతో ఉంటారా, హౌ డేర్ యు ఆర్ అంటూ అరుస్తూ వాళ్ళ మీదకి ఉగ్ర నరసింహంలాగా దాడి చేస్తూ ఉంటాడు. రాజ్ ఆదిత్యకి సాగ చేయడంతో ఆదిత్య వెళ్ళి కారులో ఉన్న బ్యాటరీకి వైర్లు కనెక్ట్ చేస్తాడు. వాటిని వాళ్ళ చేతులకు కట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు షాక్ కొట్టడంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఒక 5 నిమిషాల తర్వాత కారు నాపి తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తాడు. రాజ్ యష్లు పక్కనే ఉన్న పెద్ద బండ మీద కూర్చుని వాళ్ళని చూస్తూ ఎవరు చేయించారా ఇదంతా, చెప్తారా లేదా అనడంతో
వాళ్ళు మాకు తెలియదు అంటారు. అంతే రాజ్ కోపం పీక్స్కెళ్ళి వెనక ప్లాంట్లో ఉన్న తన పర్సనల్ రివాల్వర్ తీసి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి ఇప్పుడు చెప్పండ్రా ఎవరు చేశారు అని రెట్టించిన వాయిస్తో అడుగుతాడు. దానికి వాళ్ళల్లో ఉన్న ఒకతను ఒక వెకిలి నవ్వు నవ్వి, మమ్మల్ని చంపినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు. మమ్మల్ని చంపినా మేము నిజం చెప్పం. ఎందుకంటే మాకు నీ మీదనే కాదు మీ ఫ్యామిలీ మీదనే పగ అంటూ రాజుని చూస్తారు. మిమ్మల్ని ఇలా కాదురా అని గన్ని వెనక్కి పెట్టుకుని పక్కనే ఉన్న పెద్ద రాయిని ఎత్తి వాళ్ళ మీద పడైపోతాడు. ఇంతలో అక్కడికి ప్రియా వస్తుంది. రాజ్ ముందుకొచ్చి దాన్ని పడేయండి అంటుంది. రాజ్ కోపంతో వాళ్ళ మీదకి వస్తుంటాడు. యష్ ఆదిత్య అలా ఆపిన ఆగడు. నన్ను వదలండ్రా, ఇవాళ వీళ్ళు నా చేతులు అవుట్ అంటూ ముందుకొస్తాడు. రాజ్ రాయిని ఎత్తేలోపే ప్రియ రాజ్ని కొడుతుంది. ఊహించని పరిణామానికి రాజ్ యష్ ఆదిలు షాక్ అయి చూస్తూ ఉంటారు. పడేయండి అని కోపంగా అంటున్న ప్రియని చూస్తూ రాజ్ రాయిని పడేసి ప్రియ వైపే చూస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? మీరు వాడిని చంపి మీరు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి? అత్తయ్య మామయ్యల పరిస్థితి, మీ చెల్లెలు మీ కుటుంబం ఏమవ్వాలి? నా పరిస్థితి ఏంటి ఆలోచించరా అని ఏడుస్తూ యష్ వైపు చూసి వాళ్ళని తీసుకెళ్ళండి అన్నయ్య అని గట్టిగా అంటుంది. ఇంతకు ముందు మాట్లాడిన రౌడీవాడు ఎందుకేవా నాపుతున్నావు? వాడేమన్నా పోటుగాడా అంటాడు. ప్రియా వాడి వైపు చూసి, ఒరేయ్ నేను ఆపాను కాబట్టే వారు ఆగారు, లేదా నువ్వు చచ్చి చాలాసేపు అయి ఉండేది. అంత మొనగాడ నీ మొగుడు అంటాడు. అయినా మొన్న నువ్వనుకొని చీకట్లో దానిపై అటాక్ చేశాం. అసలు మా టార్గెట్టే నువ్వేని వాడలా అనడంతో రాజ్ వాడి దవడ మీద పంచి విసురుతాడు. నా మీద ఎందుకు? అసలు ఎవరు మీరు అంటుంది ప్రియా. వాడు నవ్వుతూ పేరు చెప్పడంతో వాడి కడుపులో బుల్లెట్ దిగుతుంది. ప్రియా భయంతో గట్టిగా అరుస్తుంది. ఆదిత్య ప్రియా దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏం లేదురా కూల్ అంటూ పట్టుకుంటాడు. యష్ రాజులు బుల్లెట్ వచ్చిన వైపే చూస్తారు. వాడు నేరుగా ప్రియా దగ్గరికి వచ్చేంతలో రాజ్ ఫాస్ట్గా వాడి ముందుకెళ్తాడు. రాజ్ వాడి కాలర్ పట్టుకుని ఎవడివిరా నువ్వు? వాడు రాజ్ చేతుల్ని విడిపించుకుని ప్రియతో సారీ ప్రియా అంటూ ప్రియా దగ్గరికి వస్తాడు. ప్రియా వాడిని చూస్తూ వివేక్ నువ్వా? హా నేనే. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఏమీ తెలియనట్టు ఎంత నంగనచలా మాట్లాడుతున్నావు? రే ఎవడిరా నువ్వు అంటాడు రాజ్. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటాడు వివేక్. నేనే చెప్తాను అంటుంది ప్రియా. అమ్మ నాన్న పోయిన తర్వాత మా అమ్మమ్మ మమ్మల్ని చూసుకునేది. ఆవిడ కూడా వయసు అయిపోవడంతో మంచాన పడింది. ఇంకా అప్పుడు అమ్మమ్మతో పాటు భార్గవ్ చదువు నేనే చూసుకోవాలి. మా వీధిలో అందరూ గార్మెంట్ కంపెనీలోకి పనికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నేను నా చదువుని మధ్యలోనే వదిలేసి నేనే అమ్మమ్మకి నచ్చజెప్పి గార్మెంట్ కంపెనీలో మా వీధిలో వాళ్ళతోటి పనికి వెళ్ళేదాన్ని. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. అమ్మమ్మ చనిపోయింది. మాకు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఇరుగు పొరుగు వారి సహాయంతో అన్ని పనులు నేనే చేశాను. అప్పుడు నేను ఒక 10 రోజులు కంపెనీకి వెళ్ళలేదు. నాకు ఆ కంపెనీలో రోజు ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపించేది. నేను 10 రోజుల తర్వాత కంపెనీకి వెళ్ళడం వల్ల నన్ను గమనించే వ్యక్తి నా చేయి పట్టుకున్నాడు. అతను ఎవరో కాదు, ఈ వివేకే. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను వాడి చెంప మీద కొట్టి అక్కడి నుండి ఏడుస్తూ వచ్చేసాను. ఇంట్లో భార్గవ్ నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. ఆ టైంలో సోనా వాసు స్టేట్స్కి స్టడీస్ కోసం వెళ్ళారు. అలా ఒకరోజు వాడు ఫుల్గా తాగి మా ఇంటికి వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు. భార్గవ్ భయంగా బయటికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. తర్వాత వాడిని ఇప్పుడే చూస్తున్నాను. ఆ తర్వాత నేను చెప్తాను బేబీ. రాజు వాడి వైపు కోపంగా చూస్తాడు. యష్ ఆదిత్యల రియాక్షన్ కూడా అలానే ఉంది. ప్రియా రాజు చేతిని పట్టుకుంటుంది. అరెస్ట్ అయిన నన్ను మా డాడీ విడిపించుకుని తీసుకెళ్లిపోయారే. డాడ్ నాతో ఒక మాట చెప్పారు. అదేంటంటే జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వు, ఆ తర్వాత నువ్వు ఎన్ని వెధవ వేషాలు వేసినా వెయ్యి, నేను చూసుకుంటా అని. దాంతో స్టేట్స్ వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేసుకుని డాడ్ బిజినెస్ని చూసుకుంటున్నాను. ప్రియా గురించి ఎంక్వైరీ చేస్తే ప్రియకి పెళ్ళైనట్టు తెలిసింది. ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ ఇంట్లో పిల్లని కిడ్నాప్ చేయమంటే వీళ్ళు ఈ చేత కాని వాళ్ళు తాగిన మత్తులో వేరే పిల్ల మీద అటాక్ చేశారు. ప్రియని ఎత్తుకురమ్మంటే వీళ్ళు వేరే పిల్లపై అటాక్ చేశారు. అంటే ఆ ప్లేస్లో నా ప్రియ ఉంటే దాన్ని కూడా అదే చేసేవాళ్ళు. అందుకే వారిని సూట్ చేసేశాను. మిమ్మల్ని వదలను, దాన్ని వదలను. నువ్వు ఎప్పటికైనా ఈ వివేక్ని చేరుకోక తప్పదు ప్రియా అని ప్రియా పైకి వస్తూ ఉంటాడు. వాడు ప్రియని చేరుకునేలోపే వాడి మీద ఒక పంచ్ విసురుతాడు రాజ్. దెబ్బకి గురుడికి చుక్కలు కనపడతాయి. రాజ్ తన షర్ట్ని ఫోల్డ్ చేస్తూ ఏరా ఒక పంచికే దిమ్మ తిరిగిపోయిందా? ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? నా ప్రాణమైన చెల్లిపైన చెయ్యి వేస్తేనే నేను వాళ్ళకి ఉత్తి కారేశాను. ఇక నా సర్వస్వమైన నా ప్రియా మీద చెయ్యేస్తే నువ్వుంటావా? నా ప్రియా కంట్లో కన్నీరు చూడకూడదు అనుకున్నాను. నువ్వు దాని కంట్లోనే నీరు తెప్పించావు. నీకు బ్రతికి ఉండగానే నరకం చూపెడతా. ఏంట్రా ఏమన్నావు? నా ప్రియాని నీ నోటితో తన పేరు పలికే అర్హత కూడా లేదురా. ఏరా ఆడపిల్లలంటే అంత చులకనరా మీకు? మరో తరానికి జన్మనిచ్చే ఘనీరా.
అలాంటి ఆడదాని మీదనే మీ నీచ ఆలోచనలు చేసి వాళ్ళు బయటికి రావడానికి భయపడేలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఇలా కాదురా అని ఇంకో పంచ్ కడుపులో గుద్దుతాడు. అలా రాజ్ పంచుల మీద పంచులిస్తున్నా వాడు నవ్వుతూ వెకిలిగా రాజు వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా రాజ్కి కోపం పిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ వాడిని కొట్టడానికి వెళ్తుంటే మధ్యలో ఆపి యష్ పక్కనే ఉన్న కానిస్టేబుల్తో వాడిని అరెస్ట్ చేయమంటాడు. వాడు వెంటనే తన దగ్గరున్న యాంటిసిపేటర్ బెయిల్ని వాళ్ళకి చూపెడతాడు. దాంతో వాళ్ళు చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. యష్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఒకరోజు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్తో వచ్చి నిన్ను అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ఉరిశిక్ష విధించుకుంటే నా పేరు యష్నే కాదు అని అంటాడు. అంతవరకు వీడిని ఇలా వదిలేయాలరా నేను అన్నాడు రాజ్. వీడు ప్రియతో ఎలా బిహేవ్ చేశాడో తెలిసి కూడా వాడికి టైం ఇస్తున్నావు అని వాడిపైకి రాజ్ వెళ్తుంటే ప్రియ రాజ్ చేయి పట్టుకుని ఆపి రాజ్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.